అమెరికా ఓవర్ యాక్షన్కి రాజ్నాథ్ సింగ్ ఘాటైన సమాధానం చెప్పారు. ఆసియా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో స్వేచ్ఛాయుత సమ్మిళిత నౌకాయానం ఉండాలని భారత్ కోరుకుంటోందని రాజ్నాథ్ సింగ్ తెగేసి చెప్పారు. ఎలాంటి నిర్బంధ విధానాలు సహించేది లేదని స్పష్టం చేశారు. కోలాలంపూర్లో శనివారం ఆయన ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ కాంక్లేవ్లో ప్రసంగించారు. చట్టం పట్ల భారత్ తన విశ్వాసాన్ని నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తోంది. ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీస్ పై భారత్కి పూర్తి నమ్మకం ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం ఉండాలన్న భారత ఆకాంక్ష ఏ దేశానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ప్రాంత దేశాల ఉమ్మడి భద్రతా ప్రయోజనాల కోసమే మేము ఈ విధానం అవలంబిస్తున్నాం. ఈ ప్రాంతం ఎలాంటి నిర్బంధాలు బలప్రయోగాలు లేకుండా స్వేచ్ఛాయుతంగా ఉండాలి. భవిష్యత్తులో భద్రత అనేది కేవలం సైనిక సామర్థ్యం మీద ఆధారపడి ఉండదు. వనరులు పెంచుకోవడం మీద, డిజిటల్ భౌతిక మౌలిక వస్తువుల మీద, మానవతా సంక్షోభాలను కలిసికట్టుగా ఎదుర్కోవడం మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా సైనిక బల ప్రయోగానికి పాల్పడుతూ ఆ ప్రాంత దేశాలపై బెదిరింపులకు సాగుతున్న నేపథ్యం ఒకటైతే, అమెరికా మరొక వైపున పెత్తనం చెలాయించాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే ఏషియాతో భారత్ ఆర్థిక బంధం కాదు, మానసిక బంధం అంటూ చెప్పుకొచ్చారు.